మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసెంబ్లీలో బాలయ్య మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. సో అసలు జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే చిరంజీవి గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అసెంబ్లీని పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి నేను అంటానండి. ఎందుకంటే ఈ కుసంస్కారానికి దారి తీసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలనలో ఇష్టానుసారంగా అసెంబ్లీని భ్రష్టు పట్టించేసి సర్వనాశనం చేసి జనాల్ని పక్కదోవ పెట్టించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన అప్పట్లో 5 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే. నిజంగా అసెంబ్లీని ఇష్టానుసారంగా మాట్లాడే అసెంబ్లీలో ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా చేశారు. వాళ్ళని మనం సైకోలు అన్నాం, తప్పులేదు. ఎందుకంటే అసెంబ్లీని సర్వనాశనం చేసిన వాళ్ళని సైకో అనాలా? కాకపోతే అంటే వేళ వాళ్ళు ఏదో ఒక సత్యసంధుల్లాగా వాళ్ళు ఏదో గొప్పగా సాంప్రదాయాన్ని కొనసాగించినట్టు, వాళ్ళు ఏదో నిజాయితీగా మాట్లాడినట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ బాలయ్య బాబు ఏదో మాట్లాడకూడని మాట అనేసినట్టు వీళ్ళంతా బాధపడుతున్నారు. మరి మాట్లాడకూడని మాట అనేస్తే మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా హింసించారు? అలాగే అసెంబ్లీలో ఎంతమందిని మీరు విమర్శలు చేశారు? ఎంతమందిని ఇష్టానుసారంగా బూతులు తిట్టారు? మర్చిపోయారా? ఒకవేళ మర్చిపోతే గుర్తు తెచ్చుకోండి, లేకపోతే షిప్పు దొబ్బిందనుకో హాస్పిటల్ చూపించుకోండి. అంతే తప్ప ఇలాగా బాలయ్య బాబు ఏదో ఒక మాట అన్నాడు, ఆయన అసెంబ్లీ గేట్ దాటనకూడదు, అసెంబ్లీ నుంచి బహిష్కరించాలా, ఇలాంటి మాటలంటే ఆ రోజు మీ ప్రభుత్వాన్ని భద్రపు చేశారండి. ఏం చేయనప్పుడు వేళ వచ్చి నిజాయితీ పరులకు ఎందుకు మాట్లాడుతున్నారు? బాలయ్య బాబు తప్పే కాదన్నారు. ఎవరైనా సరే మనసున్నవాడు మనిషి అన్నవాడు అసెంబ్లీలో అలాంటి వాయిస్ రాకూడదని కోరుకుంటాడు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ మన మన యువకులకి దిక్సూసులా ఉండాలి. వాళ్ళు సాంప్రదాయమైన మాటలు మాట్లాడాలి, సంస్కారం నేర్పించాలి తప్ప ఇష్టానుసారం ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే బాలయ్య బాబు మాట్లాడింది తప్పే కాదని అంటలా, కానీ తప్పని మేము చెప్తున్నాం. కానీ 100 తప్పులు చేసి మిమ్మల్ని ఏ రకంగా విమర్శించాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీని నడుపుకుంటూ నిజాయితీతో తనకున్నటువంటి వనరుల్లో పేద ప్రజలను ఆదుకుంటూ ఎంతో గొప్పగా మనుషుల్లో దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా మీరు తిట్టారే. మరి అప్పుడేమైంది ఈ సంస్కారం? అప్పుడేమైంది ఈ నిజాయితీ? ఈవేళ వచ్చి తర్వాత అందులో కొంతమంది విమర్శించినటువంటి మాటలు చెప్తా. చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాడు. ఆ రోజు ఎందుకు మందలించలేదు? బోరగడ్డ అన్నటువంటి గజ్జి కుక్కలాంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ని తిట్టాడు, చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ మన లోకేష్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను మానభంగం చేస్తా అన్నాడు. ఆ రోజు జైల్లో ఎందుకు వెళ్ళలేదు? మరి నీ నిజాయితీ నీదేమో నిబద్ధత అప్పుడేమైంది? అలాగే పోనీ నీ మంత్రి ఒకడు రే పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క అన్నప్పుడు మరి నువ్వేమయ్యావు? ఆ వేళ ఈ సంస్కారం నేర్పాలి కదా నీ మంత్రులకి. నీకే సంస్కారం లేనటువంటి వ్యక్తువు నువ్వు ఒక మీటింగ్లో, ఒక పిల్లల మీటింగ్లో, కాలేజీ మీటింగ్కి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లల మీటింగ్కి వెళ్ళినప్పుడు ముగ్గురు పెళ్ళాలు, నలుగురు పెళ్ళాలు మరి అన్న రోజు నీ సంస్కారం ఏమైందంటనా? ఈవేళ బాలయ్య ఏదో సైకో అన్నాడంట. నిజంగా సంస్కారం లేని వాళ్ళందరూ సైకోలే. మరి మీకు అప్పుడు సంస్కారం లేవు కదా. ఈవేళ సర్టిఫికెట్ బాలయ్య బాబుకు ఉందంటున్నారు కదా. ఆ వేళ మీలో ఎంతమందికి సర్టిఫికెట్స్ ఉన్నాయి? ఒరిజినల్ సర్టిఫికెట్ జగన్మోహన్ రెడ్డికి ఉందా ఆ రోజు? మరి ఆయన ప్రవర్తన అలాగే ఉండేది కదా. నీ సేనము అందరినీ విమర్శిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మన అసెంబ్లీలో ఇష్టాంరీతిగా మాట్లాడినప్పుడు మీకు సర్టిఫికెట్లు అవసరం లేదా? ఇవాళ బాలయ్య బాబు సర్టిఫికెట్ తెచ్చుకోవాలా? సిగ్గుండి మాట్లాడాలా? ఏది ఏమైనా మనము సంస్కారయుతంగా ఉండాలి, నలుగురికి దారి చూపించే విధంగా ఉండాలి. ఎందుకంటే మనం రాజకీయ నాయకులు, మనం సెలబ్రిటీలు, మనం ఒక ఐఏఎస్లో ఐపీఎస్లో అన్నప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. మనం సమాజానికి మన యువతకి ఏం సందేశం ఇస్తున్నాము అనేది ఉండాలి తప్ప ఇలాగా కుసంస్కారంగా ఎవరు మాట్లాడినా తప్పే. అది బాలయ్య బాబు అయినా తప్పే, అటు మీరు మాట్లాడినా తప్పే. మీరు 100 తప్పులు చేస్తే బాలయ్య బాబు ఏదో చిన్న తప్పు చేశాడు, దాని గురించి
మీరు మాట్లాడితే బాలయ్య బాబుని ఏదో చేసేయాలనుకుంటున్నారు. నిజంగా బాలయ్య బాబు ఆయన ప్రవర్తన అందరికీ తెలుసు, ఆయన కడుపులో ఏముండదు కాబట్టి వాళ్ళు బాలయ్య బాబుని పెద్దగా పట్టించుకోలేదు మన వాళ్ళు. ఎందుకంటే ఇదే పెద్దగా పట్టించుకున్నట్టయితే క్షమాపణ చెప్పాల్సిందే. కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ మెంటల్ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ కోరి ఆ తర్వాత బాలయ్య బాబు క్షమాపణ కోరమనండి. అంటే ఈ విషయం పైన కళ్యాణ్ గారు గానీ లేదంటే నాగబాబు గానీ ఏం స్పందించలేదు, ఎందుకని? ఏమైపోయిందని స్పందించాలి? ఎందుకు స్పందించాలి? వాళ్ళ అన్నని ఏమన్నాడు? బాలయ్య బాబు ప్రవర్తన అలాగే ఉంటది. వీడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు బోలా శంకరుడు, అతను ఒక మాట వీళ్ళని ఖచ్చితంగా 100% వాళ్ళు సైకోలు కాబట్టే వేళ సైకోగాడు అన్నాడు. తప్పే ఉంది? ఆ వేళ నువ్వు సౌఖ్య పనులు చేయకుండా ఉంటే వేళ బాలయ్య బాబు కూడా అనే ఉండేవాడు కాదేమో. ఏదేమైనా బాలయ్య బాబు చేసిన తప్పే, దాన్ని మాత్రం సమర్థించొద్దు. మనం మాత్రం మీరు మాత్రం అడగద్దు, మేము అడుగుతాం. మేము కూటమి ప్రభుత్వం, మనం పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము అడుగుతాం, మీరు మాత్రం అడగద్దు. ఎందుకంటే మీరు 100 తప్పులు చేశారు, బాలయ్య బాబు ఒకే తప్పు చేశాడు. కాబట్టి దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి సర్టిఫికెట్లు కావాలంటే మీతో కూడా సర్టిఫికెట్లు తెప్పించవలసి వస్తుంది.